వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడిఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కేవలం రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే వచ్చిందని అందరు కామెంట్స్ అయితే చేస్తారు. అది మీకు కనిపించడం అలానే కనిపిస్తుంది, కానీ పాస్వర్డ్ అనేది మెసేజ్ బాక్స్లో ఉంటుంది. బట్ నో ప్రాబ్లం, రాకపోయినా సరే ఇలా మీరు పాస్వర్డ్ అయితే ఫర్గెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఫర్గెట్ అనే ఆప్షన్ ఓపెన్ అయింది. మీరు ఏం చేయాలంటే కామెంట్లో లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్లిక్ హియర్ టు ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది, ఆ యొక్క క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఇంపార్టెంట్ లాగిన్ ఇన్స్ట్రక్షన్ అని కనిపిస్తుంది. కిందకు వెళ్ళండి. కింద మీకు ప్రొసీడ్ టు లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. యూజర్ ఐడి అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మీకు తెలియదు కాబట్టి కింద ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఫర్గెట్ ఆర్ రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెరిఫై మొబైల్ అని కనిపిస్తుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఇక్కడ యూజర్ ఐడి ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే కొంతసేపు అయితే లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఓటీపీ సెండ్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇలా మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఈ యొక్క ఓటీపీని మీరు ఏం చేయాలంటే వెరిఫై మొబైల్ ఉంది కదా, ఆ యొక్క బాక్స్లో మీరు ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత న్యూ పాస్వర్డ్ ఆర్ రీఎంటర్ పాస్వర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు న్యూ పాస్వర్డ్ మీద ఇలా అయితే ఎంటర్ చేసుకోండి. మీ యొక్క పేరుని అయితే ఎంటర్ చేయండి. ఫర్ సపోజ్ నాకు తులసి నుంచి కామెంట్ అయితే రావడం జరిగింది. సో ఇలా మీరు ఫస్ట్ మీ యొక్క పేరుని అయితే ఇవ్వండి. పేరు ఇచ్చిన తర్వాత @ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఒక 4 నెంబర్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఒక స్మాల్ లెటర్ #, మళ్ళీ ఒక క్యాపిటల్ లెటర్ ఇవ్వండి. ఇలా ఇస్తే మ్యాక్సిమం సక్సెస్ అని వస్తుంది. అది కాక ఈ రోజు నుంచే మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది, ఈ యొక్క ఫర్గెట్ పాస్వర్డ్ అనేది. సో ఇలా మీరు చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క పాస్వర్డ్ మారిపోతుంది. ఇంకా మీరు ఏం చేయాలంటే మళ్ళీ లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు కొత్తగా చేంజ్ చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.